ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేంద్రానికి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీలు ఎగ్గొడతాం, రైతులకు కుచ్చిటోపి పెట్టి అడ్డంగా దోచుకుంటాం. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వ్యాపారుల తీరు. అధికారులు సహకరించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. రేట్ డిఫరెన్స్కు అనుమతించాల్సిందే, లేదంటే కొనుగోలు చేసేది లేదంటూ ప్రభుత్వానికే అల్టిమేటం ఇచ్చారు. ఇంతకీ ఏమిటి రేట్ డిఫరెన్స్ దందా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం మార్కెట్లో రేటు డిఫరెన్స్ దందా. ప్రభుత్వానికే సవాల్ విసిరిన వ్యాపారులు. రేటు డిఫరెన్స్ కి సడలింపు ఇవ్వాలని డిమాండ్. మిర్చి కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు. చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు. వ్యాపారులు అధికారుల మధ్య నలిగిపోతోన్న రైతన్న. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మిర్చి వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటిది ఆ మిర్చి కొనుగోలుకే మంగళం పాడారు ఖమ్మం వ్యాపారులు. వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే వింతైన కోరిక కోరి అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రేటు డిఫరెన్స్ విషయంలో తమకు స్వేచ్ఛ ఇవ్వకుంటే కొనుగోలు చేసేది లేదని భీష్మించారు. ఒకరోజు మార్కెట్ను స్తంభింపజేశారు కూడా. జెండాపాట నిర్వహించి 1 కిలో మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. వ్యాపారులు, కమిషన్దారులు, దళారులంతా ఒకే మాట మీద ఉండడంతో కొనుగోళ్లు సాగలేదు. దీంతో అమ్మకం కోసం మార్కెట్కు మిర్చి బస్తాలు తీసుకొచ్చిన రైతులు బిక్కముఖం వేశారు. కట్టడి చేయాల్సిన మార్కెట్ సిబ్బంది, మార్కెటింగ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు మౌనం దాల్చారు. రైతులు ఎటుపోతే మాకెందుకు, తిలాపాపం తలా పిడికెడు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 3 మంత్రులున్నారన్న భయం లేదు. ఆర్డీ పేరుతో ఎగనామం పెడతారట. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోట్ల రూపాయల మిర్చి వ్యాపారం జరుగుతుంది. దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది క్వింటా మిర్చి గరిష్టంగా 23,000 ధర పలికింది. దీంతో వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి రేటు డిఫరెన్స్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధరలో సగం మాత్రమే బిల్లు రాస్తామని, మిగతా సగం అధికారిక లెక్కల్లో చూపించబోమని చెబుతున్నారు. దీనికి వ్యాపారులు పెట్టుకున్న పేరు ఆర్డీ, అంటే రేట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. 50% ఆర్డీకి అవకాశం ఇవ్వకపోతే అసలు కొనే ప్రసక్తే లేదని అల్టిమేటం ఇచ్చారు. అమలు చేసి చూపించారు కూడా. పాలకవర్గం, మార్కెట్ అధికారుల సంప్రదింపులు, హెచ్చరికలు పూచిక పుల్లతో సమానంగా పక్కన పెట్టారు సిండికేట్ వ్యాపారులు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఖమ్మం మార్కెట్లోనే ఈ ఆర్డీ దందా డిమాండ్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కూడా ఇదే జిల్లాలో ఉన్నారు. అయినా మిర్చి సిండికేట్ను కట్టడి చేయలేరా అని సగటు రైతులు దిగులు పడుతున్నారు. ఇక ఆర్డీ వల్ల పంట కొనుగోలు ధర, బిల్లింగ్ ధరకు భారీ తేడా ఉంటుంది. ఒకవేళ అనుమతి ఇస్తే పన్నుల వసూళ్లు, మార్కెటింగ్ రాబడికి తూట్లు పడతాయి. ప్రస్తుతం మిర్చి ధర 22,000 రూపాయలకు పైగా ఉండగా వ్యాపారులు బిల్లింగ్లో 5 నుంచి 6,000 రూపాయల వరకు తగ్గించాలని కోరుతున్నారు. ఇంకొందరైతే 50% ఆర్డీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల 1% పన్ను, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీలకు 4 నుంచి 5% పన్ను ఎగ్గొడతారు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటాం, మీరు అనుమతి ఇవ్వండని అడగడమన్నమాట. ఆర్డీ వ్యవస్థ అమలు చేయాలని వ్యాపారులు, నిబంధనల ప్రకారమే క్రయ విక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చెబుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్డీ దందా కోసం వ్యాపారులు ఇంత బహిరంగంగా పట్టుబట్టడం వెనుక పాలకవర్గంలోని ఓ కీలక నేత సహా ఓ అధికారి హస్తముందని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం మార్కెట్లో రేటు డిఫరెన్స్ విషయంలో మంత్రి తుమ్మలను ఒప్పించలేకపోయిన ఆ ఇద్దరే మొత్తం వ్యాపారుల్ని రెచ్చగొట్టి కొనుగోలు నిలిపివేశారని మార్కెట్లో కొందరు చెబుతున్నారు. జీరో వ్యాపారంలో కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల మిర్చిని బంధువులు, బినామీల కోల్డ్ స్టోరేజీల్లో దాచిన బడా వ్యక్తుల ప్రమేయంపైన ఆరోపణలున్నాయి. 3 మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పోలీసు బాసు దృష్టి పెట్టి మొత్తం కోల్డ్ స్టోరేజీలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలిస్తే అసలు దొంగలు బయటపడతారని మరికొందరు వాదిస్తున్నారు. వ్యాపారుల డిమాండ్పై ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా కొనుగోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏకంగా పన్నులు ఎగ్గొడతామని ప్రభుత్వాన్ని అడగడం ఆషామాషీ కాదంటున్నారు.